అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు మే మాసం 29 గురువారం తిరియండి. ఈ రోజున తెల్లారితే జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెల్లవారిన దగ్గర నుంచి కూడా పొద్దుగూకే వరకు కూడా ఇదే జరగబోతుంది. అసలు మకర రాశి జాతకులు ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, గోచార రీత్యా ఈ రోజులో కలిగే శుభము అశుభమా తదితర అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలగాల్సి రాబోతుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇంతటి అదృష్టం వీరికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వస్తే కనుక ఈ రాశి జాతకులు వ్యాపారాలు చేసేవారు అయితే కనుక అనుకూలత ఈ రోజున ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యాపారాలు చేసేటప్పుడు పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక వాటి ద్వారా ఆర్థిక లాభాలు అనేటివి కూడా అధికంగానే పొందుకోబోతున్నారు. ఈ రాశి వారు ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది కనిపించదు. చాలా వరకు కూడాను లాభమే కనిపిస్తూ ఉంది. అనుకోకుండా ఒక్కొక్కసారి మనకి డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. ఇవ్వాల్సిన వారు ధనం ఇవ్వటం కావచ్చు, ఆకస్మిక ధన లాభం కావచ్చు, వస్తూ ఉంటుంది. కానీ ధనాన్ని నిరుపయోగం ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే వృధాగా ఖర్చు చేయడం, అవసరానికి మించి ఖర్చు చేయడం లాంటివి చేయకూడదు. అయితే ధనం రావడం చూసి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటారో తెలియదు, కానీ ఇంత ధనం రావడాన్ని చూసి చాలా సంతోషపడతారు. ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఎంత బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఇరుగు పొరుగు కుటుంబీకులు బంధువులు కూడా చాలా ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారు తిరిగి మరలా మీ జీవితంలోకి వచ్చి కాళ్ళు మొక్కే స్థాయికి అయితే వెళ్తారని కూడా చెప్పడంలో సందేహమే లేదు. ఈ రాశి జాతకులు చాలా మంచి మనస్కులు. వీరికి జరగాల్సిందిదే, కానీ కొన్ని అవమానాలు జరుగుతూ వస్తున్నాయి. ఇది గ్రహస్థితి. మీ మంచి మనసుకు మంచి ఇవ్వాల్సింది పోయి భగవంతుడు పరీక్షలే ఇస్తున్నాడని బాధపడని రోజు లేదు. కానీ ఈ రోజు కోసమే ఇన్ని పరీక్షలు దాటుకొని వచ్చారు అని ఈరోజే అర్థమవుతుంది. శనిగ్రహ గోచార స్థితి ఈ రోజున ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ కర్మ ఫలాన్ని అనుభవిస్తారు. చేసిన పుణ్యం ఎక్కడికి పోదండి, ఎవరికో ఒకరి రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. ఇలా తిరిగి ఈ రోజున మీ వద్దకు ఏదో ఒక సాయం ఎవరి ద్వారానో లేదా రావాల్సిన ధనం రావటము, ఇలా మేలు జరగబోతుంది. అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే చూస్తారని, కోరుకున్నట్టు జీవితాన్ని చూస్తారని చెప్పాలి. ఈ రాశి వారికి విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న, పోటీ పరీక్షలు రాసి ఫలితం కోసం చూస్తున్న మంచి సమయం. విదేశాలకు వెళ్ళాలని, అక్కడ చదువుకోవాలంటూ, సెటిల్ కావాలంటూ ఆశపడుతూ ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పుకోవచ్చును. అంటే ముఖ్యంగా గతంలో మీ యొక్క కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్తారనమాట. అక్కడే మంచిగా సెటిల్ కాబోతున్నారు. మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఛాయలు ఈ రోజున కనిపిస్తున్నాయి. అంటే ఈ రోజునే ఇదంతా జరుగుతుంది అని కాదండి, అలా కాదు. ఈ రోజున వాటికి సంబంధించి అప్డేటెడ్ న్యూస్ను వింటారు. మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఒక లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం అయ్యే వరకు మీరు నిద్రపోరు. ఈ రోజున సుఖంగా నిద్రపోతారు. ఎందుకంటే పని జరిగిపోవడం పక్కా కాబట్టి. అయితే వీరు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలో చూస్తారు. కింద స్థాయిలో ఉన్నవారిని అయినా సరే, పైన స్థాయిలో ఉన్నవారినైనా సరే సమానంగా చూసి మానవత్వం వీరికి అధికంగా ఉంటుంది. ఎప్పుడు అదృష్టం వెన్నంటే ఉంటుంది.
అయితే ఈ రాశి జాతకులకు కొన్నిసార్లు వీరి దురదృష్టం వీరితోటే ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం, గుడ్డిగా ఎదుటి వారిని నమ్మడం, అర్హత లేని వారికి సహాయం చేయడము, ఇవన్నీ వీరి కష్టాలకు కొలమానాలుగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ప్రతి విషయంలో అదృష్టం రాబోతుంది, మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి, మంచి వారికి చేయడానికి ప్రయత్నం చేయండి. సాయం కోసం మీ దగ్గరికి ఎవరైనా వస్తారు, వారికి కాదు కూడదు అనకుండా మంచి వారికి తగిన సహాయం చేయండి. దానికి తగ్గట్టుగా ప్రతిఫలితం ఎప్పుడు వచ్చినట్టుగా మీకు ఎప్పుడు వస్తుంది. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి. అందరూ బాగుంటే మనం బాగుంటామని చెప్పే తత్వం చాలా మంచిది. కానీ శత్రువులకి కూడా సహాయం చేసే ముందు మనం ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఇక గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి పూనుకుంటారు. మంచి పనికి మీరు ఆలస్యం లేకుండా ముందుకు వస్తారు. గతంలో గృహ నిర్మాణం చేసుకొని మధ్యలో ఆపేస్తే కనుక అప్పు చేసి కట్టుకు తీర్చగలమా లేదా అనేటువంటి సందేహాలతో మీరు ఆపివేసినట్లయితే కనుక ఈ రోజున మీకు రావాల్సిన ధనం చేతికి రావడం, లేదా ఎవరైనా ఇస్తాను అన్న ధనాన్ని కూడా ఇవ్వడము, లోన్స్ శాంక్షన్ కావడము, రావాల్సిన ఆస్తి తగ్గటము, ఇలాంటివి ధనం రాబోతుంది. మీకు ఎక్కడి నుంచి రావాలనుకున్న ధనమైనా సరే ఈ రోజున వచ్చి చేరుకుంటుంది. ఇక వెయిట్ చేయకండి. కొంచెం అనుకూలత ఉన్నప్పుడే పనులు మొదలుపెట్టేయండి. మీరు ఇంటి నిర్మాణం ఈ సమయంలో చేసుకుంటే దిగ్విజయంగా నిర్మాణం అనేది పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదండి. కోరిన కోరికలు తీరే సమయం కాబట్టి మీ వంతు మీరు ప్రయత్నం తప్పకుండా మొదలుపెట్టాలి. మీరు ఏ రంగాల్లో ఉన్న మీ యొక్క ప్రయత్నాలన్నిటివి ఇంకా ముమ్మరం చేయండి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించండి. తప్పేమీ లేదు. మనం నిజాయితీగా చేసే పని ఎప్పటికైనా కూడా పూర్తి అవుతుందనే నమ్మకం మనకు ఉండాలి. ఈ రోజున అత్యున్నత స్థాయికి చేరుకోవడం, ఊహించని పదవులు పొందుకోవడం, ప్రశంసల జల్లు ఎదుటి వారి నుంచి కూడా పొందుకోవడం ఇత్యాది మార్పులు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులు ఇంతటి మార్పును చూసి మీరే షాప్ అయిపోతారు. బంగారు ఆభరణాలు కొనుక్కోవాలనుకుంటున్న, వాహనాలు, స్థలాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్న ఈ సమయం తప్పకుండా ఆ యొక్క విషయమై ముందు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో, బిజినెస్కు సంబంధించిన కావచ్చు, ఉద్యోగంలోనైనా వివిధ కారణాల వల్ల వివిధ రంగాల్లో మిమ్మల్ని మోసం చేసిన వారితో ఇక అతి స్నేహం మంచిది కాదు. అతిగా మాట్లాడడం మంచిది కాదు. వారు మారిపోయి మీతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడాను ఏదో ఒక మూలన మోసం చేయాలనే తలంపు అయితే ఉంటుంది. ఆ యొక్క తలంపు అనేది మీరు అర్థం చేసుకోండి. జస్ట్ స్నేహమే చేయండి. సీక్రెట్గా ఏమీ చెప్పకూడదు. పర్సనల్స్ కానీ, ఫ్యామిలీస్కి సంబంధించినవి కానీ, బిజినెస్కు సంబంధించింది కానీ ఇవేమీ షేర్ చేసుకోకూడదు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీ జీవితమే ఇక ఖతం అయిపోతుంది. కాబట్టి మిగతాది అంతా కూడా మంచిగా ఉంది. కావున ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే అన్ని విధాలుగా కూడా లాభిస్తుంది. సంతానం కలవడం లేదని బాధపడుతున్న వారికి కూడా ఈ రోజున ఆ దిశగా మేలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయండి. అన్ని కష్టాలు, బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితం సంతోషదాయకంగా మారిపోతుంది. కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చుకోవడానికి కష్టించే సమయము. మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి. భగవంతుడిని నమ్ముకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. అప్పుడే చేసే పని ముందుకు సాగుతుంది. వాయిదా పడకుండా విజయం వరిస్తుంది. అయితే ఈ రోజున మకర రాశి జాతకులు తెల్లవారితే జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారని మనం చెప్పుకున్నాం కదండి. ఈ రోజున తెల్లవారుజామునే మీరు ఒక వార్తనైతే వింటారు. హఠాత్తుగా విన్నా కూడా ఈ వార్త మిమ్మల్ని సంబరమాశ్చర్యాలకు గురిచేసి ఎగిరి గంతేసే వార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న ఆదాయ మార్గానికి తోడుగా ఇంకొక ఆదాయ మార్గం కోసం కష్టపడుతున్న, లేదా ఆదాయ మార్గం లేక అన్వేషిస్తూ ఉన్న, నూతన ఉద్యోగం కోసం ఎన్నో ట్రయల్స్ చేసి విసిగిపోయిన మీకు రావాల్సిన అవకాశాలు ఈ రోజున పొద్దున్నే అందుతున్నట్టుగా ఒక వార్త మీ చెవిన పడుతుంది. ఈ యొక్క వార్త ఎవరైనా ఫోన్ చేసి చెప్పవచ్చు, ఎవరైనా సరే. కానీ మీ మేలు కోరుకునేవారు, మిమ్మల్ని గౌరవించేవారు, మీరు
అందుకు చాలా పై అధికారులు ఫోన్ చేసి కూడా చెప్తారు. ఈ వార్త మిమ్మల్ని ఆనంద డోలికలలో తేలి ఆడేలాగా చేస్తుంది. మీ యొక్క వార్త మికిలి సంతోషపరుస్తుంది. ఈ వార్త విన్నప్పటి నుంచి ఈ రోజంతా కూడా బాగుంటుందనిపిస్తుంది. ఇక భవిష్యత్తుకు ఏమీ భయం లేదు అనిపిస్తుంది. కుటుంబం అంతా కూడా ఈ వార్త విని ఎగిరి గంతేస్తారు. మీతో పాటు వారి ఆనందానికి అవధులు ఉండవు. నుంచి ఎప్పటికైనా సరే మంచిగానే ఉంటుంది. చెడు ఎప్పటికైనా సరే చెడుని తెస్తుంది. ఈ రోజున మీరు చేసిన మంచి మీకు మంచిని కలుగజేస్తుంది. ఈ రోజున ఈ వార్త దక్కడం చాలా వరకు కూడా మీకు ఆనందదాయకమైన మీకు దక్కాల్సిన వార్తేనండి ఇది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమించారు, ఎన్నో బాధలు ఓర్చుకున్నారు. గొడ్డులాగా కష్టపడతారు అని పెద్దవారు అంటారు కదా. ఈ రాశి జాతకులు అందరకు సరితూగుతారు. అంతటి కష్టం ఇది. కానీ ఈ రోజున ఈ యొక్క కష్టం ముందు మొత్తం మర్చిపోతారు. తెల్లవారుజామునే ఈ యొక్క వార్త వింటారు. ఏ రంగాల్లో ఉన్న అదనపు ఆదాయ మార్గం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం, మీకు రావాల్సిన ధనం మీకు దక్కడం, లేదంటే గనక ధనం కోసం మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ యొక్క ధనం మీకు వచ్చి చేరుకోవడం, ఇవన్నీ ఇది అన్నీ ప్రస్ఫుటంగా చెప్పలేం. కానీ రావాల్సిన ధనాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ రోజున పోగు చేసుకుంటారు. ఆ యొక్క ధనంతో మీకు ఆనందం వస్తుంది. లక్ష్మీదేవి వచ్చేటప్పుడు చెప్పే వస్తుందండి. మీకు సంతోషాలను తెస్తుంది, అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది. కానీ లక్ష్మీదేవి వచ్చింది కదా అని చెప్పి అనవసరపు ఖర్చులకు వాడడం లక్ష్మీదేవికి అవమానకరం. మీరు ఉపయోగించుకునే ధనం స్థిరాస్తులకు రూపంలోకి మార్చుకోండి. అవసరాలకు ఉపయోగించుకోండి. జల్సాగా ఖర్చు చేయడం లాంటివి చేయవద్దు. అలాగే ఏ ఇంట స్త్రీ నవ్వుతూ కలకలలాడుతూ ఉంటుందో, ఏ ఇంట స్త్రీ రోధిస్తూ ఉండదు, ఆ ఇంట్లోని లక్ష్మీదేవి ఉంటుంది. కావున లక్ష్మీదేవి ఆగమనం ముఖ్యం కాదండి, వెళ్ళిపోకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. కావున లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కదండి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎప్పుడు కూడాను నిత్యం సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉండాలి. ఆ స్థలం లక్ష్మీదేవికి స్థిర నివాసం అవుతుంది. అలాగే మీరు ఏంటంటే కనుక నిత్యం తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. ఇంట్లోని ఆడవారిని బాధించకూడదు, నిందించకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. ఆ ఇల్లు కోట్లాటలతో నిండకూడదు. అప్పుడే అమ్మవారు అక్కడే ఉండిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి జాతకుల యొక్క జీవితం బంగారుమయం అవుతుంది. అలాగే నిత్యము లక్ష్మీదేవిని పూజించుకోవడం, ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి పాలతో కూడిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం, ఇలా చేసుకుంటే అమ్మవారి యొక్క ఆగమనమే మాత్రమే కాదు, తిరిగి వెళ్లకుండా మన ఇంట్లోనే స్థిర నివాసంగా ఉండిపోతుంది. శాస్త్రమే చెప్తుంది. ఇది జ్యోతిష్కుల మాట, అశ్రద్ధ వహించకూడదు. ఫ్రెండ్స్, ఇది చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంతవరకు చూసేందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.